హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరికొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ ఉండేలాగా ఫిష్ ఫ్రైని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. వీడియోలోకి వచ్చేసేయండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ ఫ్రై కోసం ఫిష్ ముక్కలని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఈ ఫిష్ పీసెస్లో కొంచెం లెమన్ పిండేసి వాష్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కారం యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మనకి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో క్వాంటిటీ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఫిష్ ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు పేస్ట్ చేసుకొని వేస్తే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. అలా పెట్టడం వల్ల ముక్కల్లో మసాలా కానీ ఉప్పు కారం మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేనైతే కలర్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల పిల్లలు చాలా ఇష్టంగా త్వరగా అట్రాక్ట్ అయి తింటారు. ఇలా నీట్గా మనం హ్యాండ్తో కలుపుకుంటే ముక్కలో మసాలా చక్కగా పడుతుంది. ముక్కలైతే చక్కగా మ్యారినేట్ అయిపోయాయండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనకు తగినంత అంటే కావలసినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ ఆయిల్ హీట్ అవ్వకపోతే కనుక ఫిష్ అనేది సరిగా ఫ్రై అవ్వదు. కాబట్టి హీట్ ఎక్కేంత వరకు మనం వెయిట్ చేసి ఆ తర్వాత మనం కలుపుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా 1 by 1 మనం పీసెస్ అన్నీ కూడా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఫిష్ని ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలండి. చూడండి, ఇలా టర్న్ చేసేటప్పుడు చాలా నీట్గా జాగ్రత్తగా టర్న్ చేస్తేనే బాగుంటుంది. లేదంటే ఫిష్ ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఫిష్ టర్న్ చేసేటప్పుడు స్లోగా టర్న్ చేయండి. ఈ కలర్ వస్తే కనుక మనకి ఫిష్ ఫ్రై కంప్లీట్ అయినట్టే. సో 2 సైడ్లు ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫిష్ అంతా కూడా నీట్గా ఫ్రై అయిపోయింది. 1 by 1 తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. అండ్ ఫైనల్గా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మనం లైట్గా కొత్తిమీర వేసుకుంటే కనుక టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ. వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్.